హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో టీచింగ్ అనేది ఏంటి? ఆప్షన్ ఏ యాక్టివిటీ, ఆప్షన్ బి ప్రాసెస్, ఆప్షన్ సి ఇంటరాక్షన్, ఆప్షన్ డి అబోవ్ ఆల్. టీచింగ్ అనేది ఏంటి? దీని ఆన్సర్ చూసినట్లయితే అబోవ్ ఆల్. టీచింగ్లో యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రాసెస్ ఉంటుంది, దాంతోపాటు ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బిహేవియర్ అంటే ఏంటి? ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంటా, ఇంటరాక్షన్ ఫర్ స్టిమ్యులసా, ఏ అండ్ బియా, లేకపోతే నన్ ఆఫ్ దిసా? సో ఏంటి అంటే బిహేవియర్ అనేది ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ న్యాచురల్ మెరిట్ స్టాండ్స్. న్యాచురల్ మెరిట్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఆప్షన్ చూసినట్లయితే యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్, లెర్నింగ్ రిజల్ట్స్. సో న్యాచురల్ మెరిట్స్ అనేది మనం ఇన్సెప్ట్ చూసాం కదా, యాటిట్యూడ్స్కి డిఫరెన్స్. సో ఆన్సర్ ఏంటి? యాప్టిట్యూడ్స్. అవి న్యాచురల్ మెథడ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎసెన్షియల్ ఫర్ టీచర్స్. బికాస్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది టీచర్స్కి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ ఆప్షన్ అండర్స్టాండ్ చైల్డ్స్ బిహేవియర్, పిల్లల బిహేవియర్ అర్థం చేసుకోవడానికి. సెకండ్, టు అసెస్ చైల్డ్స్ యాటిట్యూడ్, టు ఫ్రేమ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అబోవ్ ఆల్. సో పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ అంటే ఎటువంటి వాటితో చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు అనేది తెలుసుకోవడం కోసం చదువుకోవాలి అని. ఇంకొకటేమో అబోవ్ ఆల్. సో ఏంటంటే పిల్లలకి చైల్డ్ బిహేవియర్ తెలవాలి, అలాగే ఏ ప్రాసెస్లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది కూడా తెలియాలి. సో ఆన్సర్ ఏంటి? అబోవ్ ఆల్. అవన్నీ తెలుసుకోవడం కోసం మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది మనం తెలుసుకోవాలి. అ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్, టీచర్ హ్యాస్ టు కండక్ట్. ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడితో డిఫరెన్స్ ఉంటుంది కదా, సో అటువంటి వాటి కోసం టీచర్ ఏం చేయాలి? కేస్ స్టడీ కండక్ట్ చేయాలా, సోషియోమెట్రీ, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో తెలుసుకోవాలా, సైకోమెట్రీ, అబోవ్ ఆల్. సో ఏంటి అంటే కేస్ స్టడీ చేయాలి. నెక్స్ట్ నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్షన్, ట్రాన్స్మిషన్, ఇంపోజిషన్, అబోవ్ ఆల్. నాలెడ్జ్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు లాస్ట్ రీసెంట్ మెథడ్లో కన్స్ట్రక్షన్ కోసమే కదా. నెక్స్ట్ లెర్నింగ్ ఈజ్ అ ఫార్మల్ యాక్టివిటీ, లెర్నింగ్ ఈజ్ అ ఇన్ఫార్మల్ యాక్టివిటీ, ఏ అండ్ బి, నన్ ఆఫ్ ది అబోవ్. లెర్నింగ్ అనేది ఏంటి? అది ఫార్మల్ యాక్టివిటీయా, ఇన్ఫార్మల్ యాక్టివిటీయా, లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్? ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ యాక్టివిటీ రెండు. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ రూమ్ అ చైల్డ్ ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్ ప్రాపర్లీ బీయింగ్ ఏ టీచర్. ఒక క్లాస్ రూమ్లో ఆ పిల్లవాడు హోంవర్క్ సరిగా చేయట్లేదు, యాజ్ అ టీచర్ నువ్వేం చేస్తావు? స్పీక్ విత్ దర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతావా? కౌన్సిల్ ద చైల్డ్కి కౌన్సిలింగ్ ఇస్తావా? నో కోర్స్ ఫర్ ఇట్, అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటావా? యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ హెడ్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తావా? సో నువ్వేం చేస్తావంటే, అసలు పిల్లవాడు ఎందుకు చేయలేకపోతున్నాడో, తన ప్రాబ్లం ఏంటి అని, నో కోర్స్ ఫర్ ఇట్. సో అది ఆన్సర్. సో ఇవి సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. సో కీప్ వాచింగ్. Thank you.